అంటే ఈరోజు ముఖ్యంగా బంజారా సేవాదల్ ప్రారంభించుకోవడానికి గత 80 సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతం అని ఒకవైపు మైదాన ప్రాంతం అని డివైడ్ చేస్తూ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి 70% ఉన్నటువంటి బంజారా సోదరులకు విద్యలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఎటువంటి అవకాశం లేకుండా కేవలం ఎస్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో కేటాయిస్తూ గత 50 సంవత్సరాల నుండి ఈ బంజారా సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అన్యాయం చేస్తున్నారు. ఇందుకోసం ఈరోజు మైదాన ప్రాంతాల హక్కుల సాధనకై బంజారా సేవాదలుగా అన్ని కుల సంఘాలలో పనిచేసినటువంటి మా అన్నలు, మా సోదరులు అందరం కలిసి 70% ఉన్నటువంటి మా మైదాన ప్రాంతాలకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీలో కానీ, రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, అసెంబ్లీలో కానీ, కార్పొరేషన్లో కానీ, తర్వాత స్థానిక ఎన్నికల్లో కానీ ఎటువంటి అవకాశం లేకుండా అనగతొక్కుతున్నారనే ఉద్దేశంతోనే ఈరోజు బంజారా సేవాదల్గా ఈరోజు మైదాన ప్రాంతాల హక్కుల సాధన కోసం ఈరోజు ఈ బంజారా సేవాదల్ పౌరాగఢ్లోనే ఏదైతే ఈ 18 కోట్ల మంది బంజారాలకు పుణ్యక్షేత్రమైనటువంటి పౌరాగఢ్లో ఈ యొక్క సంఘాన్ని, ఈ యొక్క వ్యవస్థని మా గురువుల ఆశీర్వాదంతో, రామరావు మహారాజ్ గారి ఆశీర్వాదంతో, దండి మెరమయ్యడి ఆశీర్వాదంతో, శేఖర్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో, సేవలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో మేము ఈ యొక్క నామకరణని తీసుకొచ్చాం బంజారా సేవాదల్. మేము ఇప్పటికీ అందరము అన్ని జిల్లాల నుంచి కమిటీలు ఎన్నుకున్నాము, రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకున్నాము. ఈరోజు మీడియా ముఖంగా కొంతమంది మా ముఖ్య నాయకులకు కూడా నియామక పత్రాలు ఇచ్చాం. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ 3 సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటే ముఖ్యంగా నేను దీనికంటే ముందు ముఖ్యంగా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మైదాన ప్రాంతాల్లో బిడ్డలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేశారు. నేను మీడియా ముఖ్యంగా కేసీఆర్ గారికి కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గిరిజన బిడ్డలు రాజకీయంగా దూరంగా ఉన్నటువంటి గిరిజన బిడ్డలను తండాలో గ్రామ పంచాయతీ చేసి, తండాలో ఉన్నటువంటి నాయకులను తండా గ్రామ పంచాయతీ అక్కడ సర్పంచ్లను చేశారు. సుమారు 4,000 మంది ప్రత్యక్షంగా సర్పంచ్లు అయితే అక్కడ పోటీ చేసినటువంటి ఇంకో 4,000 మంది రాజకీయంగా బయటికి వచ్చారు. ఈ యొక్క సందర్భంలో మేము బంజారా సేవాదల్గా కేసీఆర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసీఆర్ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి బంజారా బిడ్డల పట్ల బాగా తెలుసు. ఎందుకంటే అదే పాలమూరు ఏజెన్సీ ప్రాంతాలలో ఆ పాలమూరు బిడ్డ నుంచి వచ్చాడు కాబట్టి బంజారా బిడ్డల గురించి రేవంత్ రెడ్డి గారికి ఇంకా బాగా తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఇంకా న్యాయం చేస్తారేమో అని మేము ఆశపడితే ఈ 64 నియోజకవర్గాలు ఎక్కడైతే బంజారా బిడ్డలు ఓట్లేసి గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న దానికి ఈరోజు సిగ్గుపడతా ఉన్నాం, ఈరోజు బాధపడతా ఉన్నాం. అరే అన్ని తెలిసిన నాయకుడు ఇంకా చేస్తాడేమో అనుకున్నాం. కానీ ఏమీ చేయకుండా అన్ని కార్పొరేషన్లు కేటాయించి సేవలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఇప్పటి వరకు కేటాయించలేదు. 3 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 500 కోట్లు ఇస్తాడు, ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడానికి ఈరోజు బంజారా బిడ్డలు అన్యాయం అయిపోయింది. అలాగే అన్ని సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ ఈరోజు బంజారా సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ బంజారా ఒకటే భాష మాట్లాడే ఈ బంజారా సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం లేకుండా మమ్మల్ని అనగదొక్కిండు. అలాగే మాకు బడ్జెట్లో లేదు. అలాగే మొన్న ఏదైతే సేవలాల్ మహారాజ్ స్టాచ్యూని, సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని మధ్యమడుగులో పెడతా అని చెప్పేసి శ్రీకారం చుట్టి 100 కోట్ల రూపాయలు అక్కడిచ్చిండు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారేమో గోండుకి లంబాడీలకు పంచాయతీ పెట్టిండు, మీరేమో అక్కడ సేవలాల్ మహారాజ్కి అక్కడ హనుమంతునికి పంచాయతీ పెడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు నిజంగానే ఫ్యూచర్ సిటీని, కలల సిటీలో నిజంగానే మమ్మల్ని గుర్తిస్తే
మా 10,000 ఎకరాలు తీసుకున్నారు కదా ఫ్యూచర్ సిటీలో, అక్కడ ఫ్యూచర్ సిటీలో నువ్వు అక్కడ 20 ఎకరాలు ఇస్తా అంటున్నావు కదా, మాకు 20 ఎకరాలు వద్దు, కేవలం 10 ఎకరాలు ఫ్యూచర్ సిటీలో కేటాయించి అక్కడ 100 కోట్లు కేటాయించి సేవేలాల్ మహారాజ్ భవ్య మందిరాన్ని, మ్యూజియంని, ఆ 100 అడుగుల స్టాచ్యూను నిర్మించాలని బంజారా సేవాదల్ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈ బంజారా సేవాదల్ గిరిజన బిడ్డలకు వచ్చే ప్రతి హక్కుని మేము డిమాండ్ చేస్తాము, అల్టిమేటం జారీ చేస్తాము, ప్రజల మధ్యకి వెళ్తాము. ధన్యవాదాలండి. వర్షం పడుతుంది. థ్యాంక్ యూ.